చిత్రంగా ఉంది. గుడిలా కట్టారు, కానీ అమ్మవారిని మాత్రం బయట ఉంచారు. లోపల కావాలనుకుంటే ఆవిడే చెప్పి చేయించేది కదా. నీ పూర్వీకుల నగలు పరీక్షించానమ్మా. పెట్టుకోవడానికి ఓల్డ్ ఫ్యాషన్. బంగారం రాళ్లుగా అమ్మ చూపితే 5 లక్షలకు మించి రాదు. కానీ వీటిని 1000 ఏళ్ల నాటి ఆంధ్ర రాజుల నగలు అనగానే విదేశాల్లో ₹1,00,00,000 దాకా పలకచ్చు. మీకు తోచిన విధంగా చెయ్యి. జపాన్ తలుపు తెరు. లండన్ ఫోన్ చేసి బేరం కుదిరేదాకా అమ్మ ఇచ్చిన సొమ్ములు అమ్మ దగ్గరే ఉంటాయి. అమ్మగారు, ఇవిగో తాళాలు. ఒకటి మీ వద్ద, ఒకటి నా వద్ద. 2 ఉంటే గాని తాళం రాదు. ఇక్కడ పర్వాలేదంటారా? కాపలా అది ఎన్నాళ్ళు ఎవరున్నారమ్మా కాపలా? అన్నీ ఆవిడే చూసుకుంటుంది. నమస్కారం అండి. నువ్వా అమ్మా? మొత్తానికి గిరీశంగాన్ని పట్టేశావు గాని వారు ఇప్పుడు మా ఖైదీ. తెలుసండి, కానీ వచ్చింది ఎఫ్డి గారు కాదు, మేడం గారు. గిరీశం గారితో ఒక్క నిమిషం మాట్లాడి. రమణమ్మా, రమణ రై పద. ఎవరయ్యా ఆవిడ? సీజేఆర్ అని గొప్ప కోటీశ్వరుడు భార్య. కొంచెం దెబ్బతిన్నారులేండి. అయ్యో పాపం. కానీ గిరీశం గారి మహిమ వల్ల ఇప్పుడు బాగా కోలుకుంటున్నారండి. మరి ఆయన రాలేదే? ఇది వేరు, లేడీస్ డిపార్ట్మెంట్. ఈవిడ తన పుట్టింటి వారిచిన స్త్రీధనం 10 లక్షలు వీరి చేతికి ఇచ్చారండి. పంట పండించి 50 లక్షలు చేసి పెట్టారు. అబ్బా, ఫీజిస్తే పుచ్చుకోడు. ఆడపిల్లవి, నా తోబుట్టువి, చెస్ నా వల్ల కాదన్నాడు. నెలకు 5 లక్షల లాభాలు వచ్చి పడిపోతున్నాయి. పోయిన నెల నుంచి నెలకి 1,00,000 అయినా తీసుకుందే నా బిడ్డ మీద ఒట్టు అనేసింది. అది ఈ నెల పెడతా. చూడండి, మా వారి దాన ధర్మాలు, అబ్బాయిల ఆటపాటలతో మా ఎస్టేట్కి ఏ గతి పడుతుందో తెలియటం లేదు. నాకున్నది ఒక్కగానొక పిల్ల. దీనికి సరైన చోట పెళ్లి చెయ్యాలి. నా పుట్టింటి నుంచి తెచ్చుకున్న స్త్రీధనం 25 లక్షలుంది. దీన్ని బ్యాంకులో వేయడానికి కూడా వీల్లేదు. వారికి కూడా తెలియదు. దీన్ని మీ చేతుల్లో పెడుతున్నాను. పిల్ల పెళ్లికి 1 ఏడాది టైం ఉంది. ఈలోగా ఏమ్మా దోశలు పట్టు. $2 లక్షలు. ఏమిటిది? ఇది ఈ నెల వడ్డీ. ఇక మీదటి ఈ డబ్బు మీది కాదు, మీ చేతులు దాటిపోయింది. మా జయమ్మకి వాళ్ళ కన్నతల్లి ఇచ్చింది. నేనెక్కడున్నా ప్రతి నెల జపాన్ గారు 2 లక్షలు వడ్డీ తెచ్చిస్తారు. అమ్మగారికి ఇచ్చి దాచుకో. 24 లక్షలు అవుతుంది. అది అమ్మగారిచ్చిన అసలు 25, మొత్తం 49 లక్షలు. నా కానుకగా ఇంకోటి కలిపి 1/2 కోటి చేసి పెడతాను, సరేనా? ఈ 25 ఉందిగా, ఇప్పుడే ఇచ్చేసి మిగతా 25 ఆనకి ఇవ్వచ్చుగా. నా తల్లి, అక్కగారు మన తరం అయిపోయింది, ఇది రేపటి తరం. చూసారా తెలివి? చిన్నపిల్ల, దానికి ఏం తెలీదు. కానీ ఇంకా ఏం చేయకుండానే మీరు వడ్డీ ఇచ్చేశారు. మీకు పాపం. అమ్మా, క్షణం కూడా వేస్ట్ కాకూడదు. ఉన్నది 12 మాసాలు గడువు. మీకెందుకు, ఇది మర్చిపోండి, వెళ్ళి పడుకోండి. రామ్మా. జపాన్ తీసుకెళ్ళు. కావాలంటే హార్లిక్స్ నువ్వే కలిపివు. ఆయన తాగేదాకా ఉండి ట్రే పట్టుకొచ్చాయి. ఆయన అదోలా మాట్లాడతారు, నాకు భయంగా ఉంది పిన్ని. ఏ నమిలి మింగేస్తాడనా? నీ పాటి రంబ లేక పడి చస్తాడనా? అమ్మో అమ్మో అమ్మో, పనులు నేర్పినా తప్పే. చైత్రి, నువ్వు దిగిరా తల్లి, నువ్వే వెళ్ళి. వదిలే పిన్ని, నేనే తీసుకెళ్తాను.
నేనే వెళ్తాను. ఏదో ఏడు, నాకు నిద్ర వస్తోంది, కాళ్ళు పీకేస్తున్నాయి. శనిగ్రహమా శనిగ్రహమా అని. వద్దనయ్యా, నాకు పెళ్ళే వద్దు. 50 లక్షలు కట్టమైతే లక్షలు కాదు, కోట్లు ఇచ్చినా నాకు ఏ సంబంధం వద్దు. నేను కావేరి అనే స్వాతి ముత్యాన్ని చూశాను. లేదు, తమ్మిడి ఆస్తి లేదు, మనకున్న చాలదు. పట్నాలు ఎందుకన్నయ్యా? ఎన్నాళ్ళకి నేను పెళ్లి కొప్పున్నందుకు సంతోషించు. రేపేరా రాంప్రసాద్ రాజా వారికి దండం పెట్టి తాంబూలాలు పుచ్చుకుందాం. నేను కావేరినే పెళ్లాడతాను. దట్స్ ఆల్, తిరుగులేదు. హలో ఏంజెల్, గుడ్ ఈవినింగ్. ఊర్వశిలా ఉన్నావు. చిచి, ఊర్వశి నీలా ఉంటుంది. ఏమిటిది? హార్లిక్స్ తీసుకోండి. 5 నిమిషాలు ఆగొస్తాను ట్రే కోసం. ఆగొచ్చే బదులు ఆగే వెళ్ళొచ్చుగా. వద్దులే, వచ్చే ఆగుదు గాని. డార్లింగ్, వంటింట్లో కాసిన యాలక్కాయలుంటే చూసి పట్టరా. ఇందులో కలుపు తాగితే మజాగా ఉంటుంది. ఏయ్, నీకు కూడా ఇంకో గ్లాస్ తెచ్చుకో. వద్దులే, ఇదే సరిపోతుంది ఇద్దరికి. పుల్లు మూను లైట్ అట, జాసమేను వైట్ అట. మూను కన్న మొల్ల కన్న నీడు మోము బ్రైట్ అట. కమాండర్లే, మూను కన్న నేను కన్న నీడు మేను లైట్ అట. ఏలక్కాయలు. యాలకాయలు, ధనియాలు, మిరియాలు, లవంగాలు, ఆలు, సూలు, కొడుకు. నువ్వా ఉన్నాయి స్వీట్ డ్రీమ్స్. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం మహాలక్ష్మీ నమః. ఓం ఎవరది? ఏమిట్రా కేకలు? టీవీయో రేడియో నాటకం అయి ఉంటుందండి. ఓ. ఓ. ఒరేయ్, గిరీష్ గారిలో ఉన్నాను. వెళ్దాం పద. గిరీష్ గారు, అయ్యగారు తలుపు తీయండి, గడేసుంది. తలుపు తీయండి సార్. జపాన్ గారు మీరన్నా తీయండి. నేను ఇక్కడే ఉన్నానండి. రాత్రి సినిమాకి వెళ్ళి వచ్చాను. గడేసుందని వరండాలో పడుకున్నాను. ఒరేయ్, నువ్వు అటు తల్లిది. ఏమైందండి? రాత్రి నువ్వే కదా హార్లిక్స్ పట్టుకెళ్ళిచ్చావు. చెప్పి సాగు. అప్పుడు బానే ఉన్నారు పిన్ని, నాకేం తెలీదు. ఏమైందో మొదటి నుంచి చెప్పండి. అలాగే. గట్టిగా అరుపులుంటే మన మనసు పాడైపోద్దని నోరు మూయమన్నారు. ఎంత మంచోరండి పాపం. ఏదో కొనుక్కుంటుండాలి. దీనికి డాక్టర్ అక్కర్లేదు. వీడికి మందులు బాగా తెలుసు. ఒక్క నిమిషంలో చేత్తో తీసేసినట్టు. ఇలా పసరగబెట్టరా. అలాగేనండి. ఏం జరిగిందో చెప్పనండి. ఈ ఏలక్కాయలు ఏంటండి? ఏమైనా నాటు మందులు లాగించారా అయ్యగారు? నువ్వు వెళ్ళి పట్టరారా. రాజెవరు? డాక్టర్, ముందు నీళ్లు గుమ్మరించండి, లేదా బావిలో అన్న పడేయండి. అమ్మో, ఏం చేసావే? ఏం మందు పెట్టావే? నేనా హార్లిక్స్ ఇచ్చాను పిన్ని. ఏలక్కాయలు అడిగితే ఇచ్చి వెళ్ళిపోయాను. బాగుందిరా రే, ఇదేదో బాగుందిరా నాయనా. రాయరా తండ్రి, రాయరా దేవుడా. దట్ ఈజ్ మై రాంభట్. వాడి చేతిలో సంజీవని ఉందండి. వాడు సాక్షాత్తు హనుమంతుడు అవుతారండి. దీప్ మీద రాయరా నాయనా. సమ్మగా ఉందిరా తండ్రి. సచ్చిని కడుపుని పడతాను లేదండి దొరగారు. ఆ. మీరు వెళ్ళి పూజ కానివ్వండి, 10 నిమిషాలు పడుద్ది. జపాన్ గారు, మీరు పెరట్లోకి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకురండి. గొంతు కాస్త తడిపితే మందు బాగా పనిచేస్తుందండి. అమ్మగారు, కావేరమ్మకి ఇచ్చి కాసింత హార్లిక్స్ పంపించండి. హార్లిక్స్ వద్దు, ఈ మందు చాలు. హార్లిక్స్ జన్మలో వద్దు. ముందు ఈ వీపు సంగతి సంతం చూడరా నాయన.
రామ్మంటూ నీది అమృత హస్తం రా. అసలు ఏం జరిగిందంటావు? ఏదైనా ఎలర్జీయా లేక పురుగు కుట్టిందంటావా? యాలక్కాయలు ఎందుకు అడిగావో నువ్వు చెప్పు. ఏ పురుగు కుట్టింది, ఎందుకు కుట్టింది నే చెప్తా. యాలక్కాయలా? నాకేం తెలియదొట్టు. ఈడెంత తేలిగ్గా ఎందుకు చెప్తాడు? అరవద్దు, అరవద్దు. రామ్మంటూ ప్లీజ్, పొరపాటైపోయింది. ఇంకెప్పుడు యాలక్కాయలు అడగవు కదా. చచ్చిన అడగను. మంట తగ్గించు. అడగనన్నాను కదా. అబ్బా, ఏం అడగవు? యాలక్కాయలు. యాలక్కాయలు ఏం చేస్తావు? అడగను. ఎప్పుడు చచ్చినా ఏం చేయవు? యాలక్కాయలు అడగను. అమ్మాయి గారు మహాలక్ష్మి కన్న తల్లి లేదు గాని కడవ దేవుళ్ళందరూ కాపలా ఉన్నారు. దేవుళ్ళే కాదు, పులి, పాము, ఈ పురుగులు, ఈ రామ్మంటూ అన్నీను. వచ్చిన పని చూసుకుని వెళ్ళిపో. అలాగే. ఆనాక నేను చెప్పినప్పుడు తులసి కోటగాడ అమ్మాయి గారిని కలిసి దండమెట్టి క్షమాపణ చెప్పుకోవాలా. మాట తప్పావో అదే యాలక్కాల మీద ఒట్టు.